ఏడాదిలో ఒక్కసారి సీజనల్లో తరకారీ కాబట్టి అనపకాయ ఈ సాంబార్ తినాలా, సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అనపకాయ ఒలుచుకొని వాటర్లో నానబెట్టి అది నానిన తర్వాత దాని మీద ఉండే పొట్టును పితికేసి దాంట్లో పురుగులు ఏమన్నా అంటే క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. దానికి మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా ఎలాగంటే ఒక బాండీలో ఆయిల్ వేసి తెల్లబాయలు, ఎర్రగడ్డలు, కొబ్బరి, చింతకాయ, టమోటా, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేసుకొని చెక్క, లవంగు, గసాలు ఇవన్నీ కొంచెం మగ్గనియాల ఆయిల్లో ఫ్రై చేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి చూసుకొని, ఎందుకంటే దీనికి సాంబార్ పొడి వేస్తే బాగుంటుంది. ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని పసుపు, సాంబార్ పొడి, ఫ్రెష్గా అప్పుడే తెంపిన కొత్తిమీర, మళ్ళీ మీకు ఏమన్నా ఇష్టం ఉంటే పుదీనా వేసుకోండి, లేదంటే పుదీనా స్కిప్ చేయండి. నేను కొంత పుదీనా వేసినాను అంతే. ఇదంతా బాగా లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత దించుకొని ఆరిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి ఒక తప్పులో కానీ కుక్కర్లో కానీ ఆయిల్ వేసి జీలకర్ర, సాసులు, కరివేపాకు లేదు కాబట్టి వేయలేదు. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత వాష్ చేసుకున్న బ్యాళ్ళు వేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అది పచ్చి స్మెల్ పోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒక 5 minutes మసాలా బ్యాళ్ళు రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి, వాటర్ వేసుకోకుండా. వేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసి ఉప్పు కారము సరిపోయిందో చూసి ఒక 2 విజిల్ లేదా 3 విజిల్ పెట్టుకోండి అంతే. ఈ సాంబార్ చపాతీకి కానీ, ముద్దుకు కానీ, రైస్కి కానీ, పూరికి కానీ సూపర్గా ఉంటుంది. పక్కా తినాల్సిన